చెయ్యని ఒక మాటలో చెప్పినంత ఈజీగా చేయడం అయిపోతుందా? మీరే చెప్పండి అబ్బా. చేయాలి అంటే ఒంట్లో ఓపిక ఉండాలి కదా. 2 స్వీట్ కార్న్స్ తీసుకొచ్చి 2 రోజులు అవుతుంది. నేనే తెమ్మన్నా కానీ వాటితో పిల్లలకి ఏమైనా చేసి పెడదాము అంటే నాకైతే ఒంట్లో ఓపిక అస్సలు ఉండట్లేదు. అలాగని ఉడకబెట్టి పెడితే పిల్లలు తింటారుగా అంటే నాకెందుకో స్వీట్ కార్న్ ఉడకబెడితే అస్సలు నచ్చదబ్బా. అందుకని చెప్పేసి ఎప్పుడు స్వీట్ కార్న్ తీసుకొచ్చినా సరే ఉడకబెట్టకుండానైతే వడలు చేసుకుంటా. ఈసారి అయితే వడలు చేసే అంత ఓపిక లేదు. పకోడీ అయితే ఫాస్ట్ గా అయిపోతుందేమో అని స్టార్ట్ చేయడం కన్నా పకోడీ చేయడమే చాలా ఫాస్ట్ గా అయిపోయింది. టేస్ట్ కూడా వడల కంటే పకోడీనే బాగుందని నాకు అనిపించింది. ఇలాంటివి అయితే మా ఆయన పెద్దగా తినడు కానీ ఈసారి అయితే ఇష్టంగా తిన్నాడు. క్రిస్పీగా స్వీట్ గా బాగుందంట. అలాగా స్వీట్ కార్న్ ఉడకబెడితే నచ్చిన వాళ్ళు మీలో కూడా చాలా మంది ఉండే ఉంటారు కదా. మరి ఉంటే లేట్ ఎందుకు, కామెంట్స్ లో అటెండెన్స్ చేసుకోండి. మరి ఇంకొక విషయం అబ్బా, వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు. మీరు లైక్స్ ఇస్తేనే నా వీడియోకి రీచ్ అనేది ఉంటది. ప్లీజ్ అబ్బా, చిన్న లైకే కదా, ఇవ్వచ్చు కదా. సరే మరి ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు మాత్రం పోతూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా.